వర్షాకాలంలో అంతరాయాలు లేని కరెంట్ సరఫరాపై విద్యుత్ శాఖ దృష్టి పెట్టింది. తీగలపై కొమ్మలు విరిగిపడి విద్యుత్ నిలిచిపోతే చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు ప్రారంభించింది. వర్షాకాలంలో సన్నాహక ప్రణాళికపై ఎస్పీడీసీఎల్ సీఎండీ జితీష్ వి పాటిల్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యేక ముఖాముఖి. మాన్సూన్ కోసం విద్యుత్ శాఖ సమాయత్తమవుతుంది. ముఖ్యంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ శాఖ ఎటువంటి ప్రిపరేషన్ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవుతాం. మనతో పాటు ఎస్పీడీసీఎల్ సీఎండీ జితీష్ వి పాటిల్ సార్ ఉన్నారు. సార్, ఈ మాన్సూన్ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి సార్? మాన్సూన్లో మన అందరికీ తెలుసు దట్ వర్షంతో పాటు కొంచెం గాలి, ఇనిషియల్ ఫేజ్లో థండర్ స్టార్మ్స్ అట్లాంటివి వస్తాయి. కాబట్టి మేము ఎక్కడెక్కడ ఇంటరప్షన్స్ ఎక్కువ వస్తున్నాయో అది స్టడీ చేసుకొని ముందస్తు జాగ్రత్తగా అక్కడ ట్రీ ట్రిమ్మింగ్ ఆపరేషన్స్ చేపిస్తున్నారు. ట్రీ ట్రిమ్మింగ్ అయితే చేస్తున్నారు, కానీ చేసినటువంటి కొమ్మల్ని అక్కడనే పడేసిపోతున్నారు. జిహెచ్ఎంసీతో సమన్వయం లేకపోవడం వల్ల కాలనీలో తెగబడినటువంటి కొమ్మలు అట్లనే గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి అన్నట్టు విమర్శ ఉంది. దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? సో దానికి కూడా మేము ఏమన్నామంటే ఆ కార్టింగ్ వాట్ ఎవర్ ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు ఆ అంశం మొత్తానికి మీన్స్ అది మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చేస్తే ఈజీగా సమన్వయం అవుతుంది. అది మీన్స్ ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ ట్రీ ట్రిమ్మింగ్ చేసినాక చెట్లు తీసుకోవాలంటే అది ఆయనకి డిస్టెన్స్ ఎక్కువ అయ్యి ఇది అంతా అవన్నీ మాటలు వస్తున్నాయి. సో మేము మున్సిపల్ కార్పొరేషన్స్తో మాట్లాడి ఏం రిక్వెస్ట్ చేశామంటే ఆ అంశమే మొత్తం బడ్జెటింగ్తో సహా మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చేస్తే అదంతా చక్కటిగా అవుతుంది. అంతేకాకుండా మేము అది వాడుకుంటూ ఎట్లా ఒకసారి మనము బయోచార్ తయారు చేయవచ్చు, దాని మీద కూడా ఇంకా జస్ట్ ప్రయోగాత్మకంగా మా ప్రయత్నం ఉంది. ఎందుకంటే ఇదంతా బయోమాస్ ఉంది, దానికి సరిగా ట్రీట్మెంట్ చేసుకుంటే బయోచార్ తయారవుతుంది. అండ్ మన అది పట్టణంలో ఉన్న గ్రీనరీకి చాలా ఉపయోగం అవుతుంది, దాంతో ఎరువులాగా కూడా ఉపయోగం అవుతుంది. సో ఇంకా అది ప్రయోగం స్టేజ్లో ఉంది. వీ విల్ షార్ట్లీ షో టు ద పబ్లిక్. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో అంటే వాగులు వంకలు ఇటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లైన్మెన్ల కోచ్, అక్కడ ఉన్నటువంటి ఏఈల కోచ్, మీరు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తుంటారు? ఎందుకంటే ఈ వాతావరణ శాఖతో సమాయత్తం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ వాళ్ళతో సమాయత్తం కావచ్చు, ఎట్లా సమన్వయం చేసుకుంటారు? మన క్షేత్రస్థాయిలో అయితే ప్రతి లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్సీస్ ఉన్నారు, ఇంకా డివిజన్ లెవెల్లో మా డిఈస్, ఇంకా మండల్ స్థాయి వరకు ఏఈలు ఉన్నారు. బట్ మోర్ దెన్ దాట్ యాక్చువల్లీ మన లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరికీ మేము ముందుగానే ఫీల్డ్లో ఒక బాధ్యత ఇచ్చాము. ప్రతి ట్రాన్స్ఫార్మర్కి వాళ్ళు మీటర్ కాకుండా టాంగ్ టెస్టర్ రీడింగ్ అంటారు దానికి. అంటే డిటిఆర్ మీద ఒక లోడ్ టెస్ట్ చేసుకొని ఆ ట్రాన్స్ఫార్మర్ సరిగా నడుస్తుందా లేదా అది నెలకి మేము ఇప్పుడు అలవాటు పెడుతున్నాము. సో దట్ ఎక్కడైనా లోడ్ పెరిగితే వాళ్ళు ఫ్లాగ్ చేసుకొని వెంటనే దానికి ఎన్హాన్స్ చేయగలుగుతారు. సో మా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అందరు యాక్టివ్ ఉన్నారు. ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి సిబ్బందితో పాటు పౌరులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే తడిసిన చేతులతో స్విచ్ ఆపరేట్ చేయడం, లేదంటే ఎక్కడైనా ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బికాజ్ ఎలక్ట్రికల్ షాక్ వల్ల ఎవరైనా చనిపోతే చాలా అది బాధాకరంగా ఉంటుంది. చివరిగా మీ ఎస్పీడీసీఎల్ వినియోగదారులకు వర్షాకాల సీజన్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం మీరు ఎటువంటి హామీ భరోసా ఇస్తున్నారు? సో హైదరాబాద్ అండ్ మన ప్యూర్ రీజన్, రేర్ రీజన్, మన తెలంగాణ అసలు ఇట్స్ బ్యూటిఫుల్ స్టేట్. అండ్ మన సిటిజన్స్ అందరూ చాలా కష్టపడి వాళ్ళు ఈ మన స్టేట్కి ముందుకు తీసుకుపోవడానికి పనిచేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్గా ఒక ఫౌండేషన్ మన ఎస్పీడీసీఎల్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో పనిచేస్తున్న అందరూ సిబ్బంది, అధికారులు 24/7 యాక్సెసిబుల్ ఉంటారు. మా విజ్ఞప్తి ఏముందంటే మేము పూర్తిగా యాక్సెసిబుల్ ఉన్నాము. ఎక్కడైనా మీకు ఇష్యూస్ ఉన్నాయో డైరెక్ట్గా మాకు కాంటాక్ట్ చేయండి, మాకు తెలియజేయండి. వీ విల్ రెస్పాండ్ 100% గ్యారంటీ. సో ఎక్కడైనా సమస్యల వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే మా యాప్ చాలా బాగా పనిచేస్తుంది. అది మీకు కరెక్ట్గా కేటగరైజేషన్ ఇస్తుంది. మీకు అవసరం ఉన్న డీటెయిల్స్, బిల్లింగ్ డీటెయిల్స్ అవన్నీ మీకు యాప్లోనే దొరుకుతుంది. సాధ్యం ఉన్నంత వరకు మేము ఇచ్చిన సమాచారంలోనే మీకు పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ అది లేదంటే మేము యాప్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇంకా ఫోన్ కాల్ ద్వారా అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉన్నాము. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ ప్రొవైడ్ కరెక్ట్ క్వాలిటీ పవర్ సప్లై టు అవర్ పీపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ వర్షాకాల సీజన్లో మీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా సిబ్బంది, మా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. వాటిని వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తారని ఎస్పీడీసీఎల్ సీఎండీ జితీష్ వి పాటిల్ సార్ అంటున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.